ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మన చుట్టూ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ దేవుడు మనకు ఆరోగ్యమునిచ్చి ఆయుష్కాలమునిచ్చి మరొకసారి ఈ విధముగా మనం అందరము చేరి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఇచ్చిన సమయమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మీరు కూడా మీ కుటుంబ సమేతముగా మాతో కూడా కలిసి దేవుని స్తుతించాలని, ఆరాధించాలని కోరుచున్నాం. ఉదయకాలపు ఆరాధన చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, గడిచిన కాలమంతా మీరు ఎక్కల నీడను భద్రపరిచారేసయ్యా, మీకు వందనాలు నాయన. మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క పరిశుద్ధ పునరుత్థానపు దినమును బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఎంతోమంది మాకంటే గనులైన వారు, గొప్పవారు ప్రభా, ఎంతోమంది లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోచుండగా అయా తండ్రి, నేను మమ్మల్ని మన్ను కాకుండా సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. స్తోత్రాలు తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రాలు. మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మేము ప్రజలమైనందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము దేవా. అయా మీ విలువైన రక్తమునిచ్చి ప్రభా మమ్మల్ని కొన్నారు యేసయ్యా, మమ్మల్ని విమోచించారు అయా తండ్రితో మమ్మల్ని సమాధానపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయనా. స్వరూపమైనను సొగసైనను లేనివానిగా ప్రభా, అయా చూడనొల్లని వానిగా నాయనా మా కొరకు ఆ శిలువలో బలియాగమైన యేసయ్యా, మీకే వందనాలు. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు అయా, మీ కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. నాయనా అనుదినము నీ వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నట్టును బట్టి ఏ ప్రభా మేము జీవించుచున్నాము తండ్రి. మీ కృప కొరకు స్తోత్రాలు తండ్రి. మరి ఉదయ కాలమున ప్రభా నాయనా తండ్రి, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా ఉంచమని అడుగుచు ఉన్నాం ప్రభా. మరి మా దేశ పరిస్థితులను కూడా అయా మీ సన్నిధికి తీసుకొస్తూ ఉన్నాం నాయనా తండ్రి. మరి అనారోగ్యములతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మీ గాయపరచబడిన హస్తం వేసి ముట్టండి ప్రభా. అయా మరి కరోనా పరిస్థితులన్నింటినీ నాయనా అయా మీరు సరిచేసి ప్రభా మంచి ఆరోగ్యాన్ని అందరికీ దయచేయమని అడుగుచు ఉన్నాం ప్రభా. నైనా ఈ ఉదయ కాలమున ప్రభా ఏ బిడ్డ అయితే ప్రభా నిరాశలతో అయా వేదనతో ప్రభా డిప్రెషన్లో ప్రభా అయా ఆనందము లేక సంతోషము లేక ఉన్నారో ప్రభా బిడ్డ, అటు వారిని అందరినీ మీరు దర్శించండి ప్రభా. మీ ఆనంద సంతోషములతో మీరు నింపమని అడుగుచు ఉన్నాం ప్రభా. అయా తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా ప్రభా అయా మీ సన్నిధికి మీ నాయన మా మధ్యలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నాయన ప్రభా మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా. మీ సన్నిధితో నింపి నడిపించండి ప్రభా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకునే కృపను అందరికీ దయచేయమని, ఎవ్వరు నిర్లక్ష్యముగా ఉండకుండా తండ్రి భయభక్తులతో నీ సన్నిధిలో కూర్చునే కృపను అందరికీ అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమే నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలతో ఈ ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆయన నీ స్తుతుల మీద ఆసీనుడవుటకు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండకుండా హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా. మాతో కలిసి ఈ పాట పాడుతూ ఆయన మహింపరచాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నా చిన్ని హృదయంతో నా గొప్ప దేవుణ్ణి ఆరాధించేదను, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరేదనని పాట పాడుతూ ఆయన అడుగుదాం. హల్లెలూయా. పగిలిన జీవితంలాగా ఉన్న నా జీవితాన్ని ప్రభా నువ్వు బాగు చేయి ప్రభా అని అడుగుదాం ఆయన్ని. చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే, ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే, ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే, ఓ సన్నా
రాజుకే. అవునయ్యా, మట్టి నుండి తీయబడ్డాం ప్రభా, తిరిగి నాయనా యేసయ్యా మట్టికి చేరేదాం ప్రభా. కానీ తండ్రి, మేము మట్టి కాకముందే ప్రభా నాయనా నీ మహిమలాగా మారుటకు తండ్రి, నీ మహిమను విడిచి తండ్రి మా కొరకు దిగి వచ్చిన యేసయ్యా నీకు వందనాలయ్యా. నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. అవునయ్యా, ఈ మా జీవితంలో ప్రభా మా అడుగులు తడబడినప్పుడు ప్రభా నీ కృపతో తండ్రి నాయనా యేసయ్యా మమ్మల్ని సరిచేసి ప్రభా నాయనా నీ కృపలో నీ సేవలో నడిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా. వందనాలయ్యా. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓ సన్నా, 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 యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా
చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా నానున్న రాజుకే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా నానున్న రాజుకే. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉత్సాహంగా ఈ పాట పాడుతూ ఆయన స్తుతిద్దాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా అని పాడదాం. హల్లెలూయా. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండద్దు. మన స్తుతులను బలిగా ఆయనకు అర్పించాలనే ఆశతో ఆయన స్తుతిద్దాం. ఆరాధనని బలిగా ఆయనకు అర్పిద్దాం. హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా, లోకంలో మమ్మల్ని చూస్తూ మమ్మల్ని కంటికి రెప్పలాగా కాస్తున్న దేవానికి వందనాలయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా, ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువడా, నన్నిల చూచువడా. ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువడా, ఎల్రోయి ఎల్రోయి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి
తండ్రి దేవానికేనయా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవానికేనయా తండ్రి దేవానికేనయా తండ్రి దేవానికేనయా తండ్రి దేవానికేనయా తండ్రి దేవానికేనయా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 అవునయ్యా ఈ లోకంలో తండ్రి శోధనలు శ్రమలు నాయన యేసయ్య మాకు వచ్చినప్పటికీ ప్రభా ఏ మాత్రము నాయన యేసయ్య వెనుదిరిగం ప్రభా లోకం వైపు నాయన యేసయ్య మల్లం ప్రభా తండ్రి నాయన యేసయ్య ఎందుకంటే తండ్రి మీరు సత్య స్వరూపి నాయన సర్వోన్నతుడైన దేవుడు ప్రభా నిత్యము మాతో ఉండి నాయన యేసయ్య నీ గొప్ప కార్యాలు చేస్తూ మమ్మల్ని బలపరుస్తున్నారయ్యా అందును బట్టి నీకే వందనాలు తండ్రి శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగను శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగను సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచును సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 నా యేసు తోడయుండగా నా యేసు తోడయుండగా అవునయ్యా మీరుంటే సమస్తము సాధ్యమేనయ్యా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి హల్లెలూయా Let's sing this song together. God will take care of you. Today, whatever the situation you are may be, today, whatever the things you are going through, God will take care of you.
No matter what it is, He can change everything. He has the control over everything. So just submit yourself to Him. He will take care of you. Amen. Be not dismayed, whatever betide, God will take care of you. Beneath His wings and fly above, God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. Through days of toil and hard spell, God will take care of you. When dangers press your path aside, God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. All you may need, He will provide. God will take care of you. Nothing you ask will be denied. God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. No matter what may be the test, God will take care of you. Lean very one upon His breast, God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. God will take care of you. God will take care of you. అవును తండ్రి యేసయ్య ప్రభా మా గురించి నాయనా ప్రభా కేర్ తీసుకునే దేవుడు తండ్రి నాయనా తండ్రిలా తల్లిలా మమ్మల్ని ఆదరించి నడిపిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి. మరి నాయన మా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభా ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ ప్రభా అయ్యా తండ్రి దేనిని గూర్చి చింతపడకుండా దేనిని గూర్చి నిరుత్సాహపడకుండా ప్రభా తండ్రి విశ్వాసముతో ధైర్యముతో నిరీక్షణతో ప్రభా నీ మీద ఆధారపడే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. మా జీవితాలలో మీరు దేవుడుగా అయ్యా మా జీవితాలలో ప్రభువుగా మీరుండి నడిపించమని అడుగుచు ఉన్నాం ప్రభా. అయ్యా ఈ భయంకరమైన పరిస్థితులన్నిటిలో ప్రభా నాయనా తండ్రి నాయన అయ్యా బలమైన అయా కొండవి ఆశ్రయ దుర్గము అండ కొండవైన దేవుడో ప్రభా నీకు వందనాలు తండ్రి. అయా ప్రభా
అయా మీ యొక్క నాయన ప్రేమలో ప్రభా మేము ఎదుగునట్లుగా అయ్యా మీరు ఆశీర్వదించమని అడుగుచున్న ఉదయకాలపు ఆరాధనని ప్రభా మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. గొప్ప దేవుడు నాయన, జీవాధిపతివి, సర్వాధికారివి, సర్వశక్తి గల దేవుడు ప్రభా. ఎంత స్తుతించినావు నాయన, తరగని మీ మహిమ యేసయ్యా, మీకే వందనాలు ప్రభా. అయ్యా మరి ఈ సమయంలో తండ్రి నాయన వాక్యమును వినబోచుండగా తండ్రి వినగలిగిన చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన గడ్డి ఎండును పువ్వురాలును కానీ నీ యొక్క వాక్యము నిత్యము నిలుచును గనుక అయ్యా వాక్యము వినుచుండగా ప్రభా నాయన మంచి బుద్ధిని మాకు అనుగ్రహించి నడిపించమని, సహాయం చేయమని ఈ స్తుతి ఆరాధన సమయంలో మీకు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దినములు లెక్కింపనేర్పుము దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నింపు. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపు. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదనా ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పు దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపు. పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము.
నీ చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పు. దేవాయి భూమిని నీడు గడియ నాకు చూపు. ఇంకొంతకాలము ఆయుష్ పెంచు, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చూసుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలుయు కొదవలేదు. సింహపు పిల్లలు లేవిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. ఈ సమయంలో 7 స్తుతుల ప్రార్థన ద్వారా ఆయన యొక్క గొప్ప నామాన్ని మనం స్తుతించుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా 7 స్తుతుల ప్రార్థనను చెప్పండి. సర్వ సృష్టికర్తవైన దేవా, సర్వ సృష్టికర్తవైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవా, సర్వశక్తిగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి, సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి, నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి, నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి, నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి, ప్రతి నిమిషము నీరు కట్టి, దివారాత్రములు దివారాత్రములు నీవు కాపు కాచే, నీవు కాపు కాచే, నీ సంఘమనే పెనుయేలు ద్రాక్షావనంలో ఈ సంగమనే పెనియేలు ద్రాక్షావనములో నన్ను ఉంచిన దేవా, నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ఆమేన్. ఆమేన్.
my light and my salvation. Whom shall I fear? The Lord is my stronghold. Whom shall I be afraid of? Psalms 27 verse 1. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి ఆ ప్రభువు ఇచ్చిన ఈ చక్కటి కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి ఆ గొప్ప నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినంలో మీరందరూ కూడా సకాలానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని భయభక్తులతో ఆయన యొక్క జీవవాక్కులు వినాలని దేవుని నామంలో కోరుచూ ఉన్నాం. దావీదు భక్తుడు ఒక కీర్తన రాస్తూ ఈ మాట రాశాడు. అదేమిటంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. జనులు వచ్చి యెహోవా మందిరానికి వెళ్దాం అని అన్నారట దావీదుతో. ఆ మాట వినగానే దావీదు హృదయం అంతా సంతోషము చేత ఉప్పొంగిపోయిందట. చూడండి, ఒక విధంగా చెప్పాలంటే అతను 12 గోత్రాలను పరిపాలిస్తున్న చక్రవర్తి. ఒక్క నిమిషము కూడా తీరిక లేని బిజీ లైఫ్, లాట్ ఆఫ్ ప్లాన్స్, ఎగ్జిక్యూషన్స్, మళ్ళా ఆ ప్రజలందరినీ పాలించడానికి కావలసిన అనేకమైన పరిస్థితులు. అంత బిజీలో ఉండి కూడా దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుని మందిరం దావీదు జీవితంలో ఎప్పుడు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ రోజున మరి మనం మన ఇండ్ల నుండి లేచి మందిరాలకు వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాం. ఈ భయంకరమైన కరోనా విషవలయం మన చుట్టూ ఉంటూ ఉండగా మనం లాక్డౌన్లోనే ఇంట్లోనే ఉన్నాం. అయినప్పటికీ ఇంట్లో ఉన్నా కూడా భయభక్తులతో దేవుని సన్నిధిలో మనం ఉండి ప్రతి వారము ఆయన మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఆ వాక్యపు వెలుగులో చక్కని జీవితాలని కట్టుకోవాలి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని, దేవుని వాక్యాన్ని చూసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినాల్లో మా అందరినీ ప్రభువా సకాలానికి తండ్రి సిద్ధపరిచి నాయన నీ వాక్యము వినడానికి ప్రభువా కుటుంబ సమేతంగా కూర్చునే కృపనిచ్చారు. వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఇంకా తండ్రి, ఏ ఏ స్థలాలలో మమ్మల్ని మేము తండ్రి మీ కొరకు సిద్ధపరచుకోవాలో, నీ వాక్యపు వెలుగులో చక్కని జీవితాలు కట్టుకోవాలో మాకు నేర్పండి ప్రభువా. ఇంకా ఏ బిడ్డైనా అంధకారంలో జీవిస్తూ తండ్రి సులువుగా చిక్కులు పెట్టు పాపములను తండ్రి విడవలేక తండ్రి శక్తిహీనుడుగున్నాడు, నీ వాక్యము చేత బలపరచండి ప్రభువా. తండ్రి, ఈ సమయము ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగా, మీ నామమునకు మేలుకరంగా ఉంచమని నీ వాక్యములో తండ్రి నీవు చెప్పినట్టుగా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నట్టుగా నీ వాక్యము చేత మమ్మల్ని జీవింపజేయమని ఈ సమయాన్ని మీ చేతులకి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మీ ప్రక్కనున్న మీ ఆత్మీయుల వైపు తిరిగి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. ఎస్, గాడ్ లవ్స్ us. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నేను ఎప్పుడు ఆ వాక్యాన్ని ప్రారంభించే ముందు ప్రతి బిడ్డను ఈ మాట చెప్పమని కోరుతూ ఉంటాను. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. మన జీవితాల్లో అవి ఒక్కొక్కసారి ఉన్నత పర్వత శిఖరాగ్రాన ఉన్న అనుభవాలు కావచ్చు, లేదా ఒక్కొక్కసారి లోయలు గుండా వెళ్తున్న అనుభవాలు కావచ్చు. వెదర్ ఇట్ మే బి ద మౌంటైన్ పీక్స్ ఆర్ ఇట్ మే బి డెప్త్స్ ఆఫ్ ద వ్యాలీ, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఆఫ్ లైఫ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నిజమైన విశ్వాసి ఆ మాట హృదయంలో నమ్ముతున్నాడు. ఈ రోజున దేవుని చేత కట్టబడిన జీవితాలు, దేవుడి చేత కట్టబడిన జీవితాలు ఏ విధంగా ఉంటాయి? దేవుని చేత ఆశీర్వదించబడే బిడ్డలు ఏ విధంగా ఉంటారు? చూడండి, కీర్తనలు 128వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువు. 128వ కీర్తనని చదువుదాం.
యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవాయందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. 128వ కీర్తనలో ఒక చక్కని మోడల్, ఒక చక్కని ప్రోటోటైప్, ఒక చక్కని ఎగ్జాంపుల్ దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. ఒక బిడ్డ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ బిడ్డ జీవితం దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఆ మాటలో చక్కగా ఆ కీర్తనలో రాయబడి ఉన్నది. 128వ కీర్తనలో ధన్యుడు 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 అనే మాట ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ వర్స్ ఇట్ ఎకోస్. నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. అదే ముందు కీర్తన 127వ కీర్తన చూస్తే అక్కడ వ్యర్థము 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 అని రాయబడి ఉన్నది. ఒకసారి చూద్దామా 127వ కీర్తన 2 వచనాలు చూద్దాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనిండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా గనుక ఇల్లు కట్టించకపోతే ఆ ఇంటి కట్టే ప్రయాసలో, లేదా ఆ ఉద్యోగం చేసే అటువంటి ప్రయాసలో, ఆ వ్యాపారంలో, లేదా మనం దైనందిన జీవితంలో చేసే పనులలో దేవుని సన్నిధి ఎక్కడ లేకపోతే మనిషి ఎంత కష్టపడినా దాని ఫలితము వ్యర్థం అంటూ ఉన్నాడు దేవుడు. దేవుని యందు భయభక్తులు లేకుండా ఓకే, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై లైఫ్, ఐ కెన్ లివ్ మై లైఫ్ ద వే ఐ వాంట్. ఒక సిగరెట్ పెట్టి మీద రాస్తున్నదట, లివ్ లైఫ్ లైక్ ఎ కింగ్ సైజ్. లోకము అలాంటి స్లోగాన్స్ ఇచ్చి నీకు దేవుడెందుకు, దేవుడు నీకు అవసరంలా, ఎవరో దేవుడేంటి, నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం ఏమిటి? నో, యూఆర్ ఎ ఫ్రీ బర్డ్, లివ్ విచ్ ఎవర్ వే యూ లైక్. సాతానుడు ఎప్పుడు వచ్చి మనిషిని దేవుని యందు భయభక్తులు లేకుండా ఒక విపరీతమైన స్వేచ్ఛ అనే దానిలోనికి మమ్మల్ని తోసివేసి ఆ పరిస్థితుల్లో అనేక సులువుగా చిక్కులు పెట్టు పాపములలోనికి మనల్ని త్రోసివేసి తర్వాత జీవితాన్ని మొత్తం పతనం చేస్తాడు. జీవితం అంతా పతనమైపోయి చాలా ఒక దయనీయమైన స్థితిలోనికి మనల్ని గెంటి వేసిన తర్వాత మరలా అక్కడికి వచ్చి సాతానుడు అంటాడు, ఈ జీవితం వ్యర్థం, నిన్నెవరు బాగు చేయలేరు, వాట్ ఇస్ యూజ్ ఆఫ్ లివింగ్, కమ్ గో డై. సాతానుడు అలాగా జీవితాల్ని పాడు చేస్తాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆ బిడ్డల జీవితాన్ని చక్కగా ఆశీర్వదిస్తాడు. యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడకపోతే దాని కావలికాయి వారు రాత్రంతా మేల్కొని ఉన్నా కూడా వ్యర్థమే అట. చూసారా, దేవుడు వాక్కులు ఎంత జీవపూరితములో. దేవుడు లేని జీవితాలు వ్యర్థమండి. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ భయభక్తుల నుండి నిజమైన పరసంబంధమైన ఆశీర్వాదాలు మన ఒడిలో కృమ్మరించబడతాయి. ఈ బైబిల్ని మొదటి నుంచి ఆ చివరి వరకు మీరు త్రిప్పి ఏ క్యారెక్టర్ అయినా చదవండి, ఏ పర్సనాలిటీ అయినా స్టడీ చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డ అద్భుతంగా ఆశీర్వదించబడ్డారు. మొదట్లో మేబీ కష్టాలుగా కనిపించవచ్చు, కష్టాల వలయంగా కనిపించవచ్చు, కానీ వెన్ యూ రీడ్ త్రూ హిజ్ లైఫ్, కానీ దేవుడు అద్భుతంగా అల్టిమేట్గా ఆ జీవితాన్ని ఒక చక్కని ఆనందకరమైన ఒడ్డుకు చేర్చాడు ప్రభు. ఒక దైవజనుడు ఈ మాటను చెప్పారు, అదేమిటంటే, క్రీస్తును నమ్మి నేను సమస్తము కోల్పోయానన్న బిడ్డ కానీ, క్రీస్తును వదిలిపెట్టి నేను అద్భుతంగా ఆశీర్వదించబడ్డాను అన్న బిడ్డ కానీ ఈ లోకంలో ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ లేరట. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ బ్లెస్సెస్, who build us, who protect us, who sustain us, who fill us with divine blessings. ఈ రోజున అటువంటి భయభక్తులు మనం నింపుకుందాం.
చూడండి, భయభక్తులు కలిగిన బిడ్డ తను జీవిస్తూ ఉన్నప్పుడు తన జీవితంలో ప్రతి క్షణము కూడా దేవుని చుట్టూ తిరుగుతున్న తన గురి, తను ఆలోచించినా, తను ఏ పని చేసినా నా దేవుని నామము ఘనపరచబడుతుందనే ఆలోచిస్తాడు. నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. భూమి ఉన్నది, ఆ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. దాన్ని నేనేమంటానంటే మన వ్యాపారాలు కావచ్చు, మన ఉద్యోగాలు కావచ్చు, లేదా మనకి చేతికి దేవుడిచ్చిన ఏ పనైనా ఈ లోకంలో మన జీవనాధారం. ఒక పని చేయాలి, కష్టపడి పని చేయాలి, ఎన్నో స్కిల్స్ పెంచుకోవాలి. దేవుడిచ్చే కృపల చేత మనం కష్టించే బిడ్డలు గుండి ఈ లోకంలో మన జీవనోపాధిని సంపాదించుకోవాలి. నీతిగా, న్యాయంగా, అన్యాయంగా లేకపోతే అడ్డదారులు తొక్కి అలా వెళ్ళి అలా సంపాదించుకోమని దేవుడు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. నెవర్ కాంప్రమైజ్ ఫర్ రాంగ్ థింగ్స్ ఇన్ రాంగ్ వే. ఒకసారి ఒక ఆఫీస్లో ఒక పెద్ద ఆఫీసర్ గారు ఉండేవారట. ఆ ఆఫీసు ప్యూన్ వచ్చేవాడు. ఆ డోర్ దగ్గరికి వచ్చి, ఎరా రారా టీకి పోదాం, ఇట్లా మాట్లాడుతూ ఉండేవాడంట ఏకవచనంతో, ఒరే ఒరే అనుకుంటూ పై ఆఫీసర్ని. కానీ ఆ ఆఫీసర్ ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ పెద్ద ఆఫీసరు చేస్తున్న ప్రతి పాపపు పని ఈయనే సప్లై చేస్తూ ఉండేవాడట. ఆయన సీక్రెట్స్ అన్నీ ఈయనకి తెలుసు. ఆ విధంగా ఒక వర్చువల్గా ఇతని చేతిలో అతను బానిస అయిపోయాడు. చూసారా, ఒక్కసారి కనుక పాపానికి కాంప్రమైజ్ అయితే ఆ జీవితం ఏ విధంగా బానిసత్వంలాగా. చూడండి, మామూలుగా అయితే ఆ ప్యూన్ అటెండర్ వణికిపోవాలి, ఆఫీసర్ గారు రూమ్లోకి వెళ్ళడానికే భయపడాలి. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉన్నదో చూసారా. కాబట్టి నీతిగా, న్యాయంగా జీవనోపాధిని మనం సంపాదించుకోవాలి. అలా ఉన్నప్పుడు దేవుని కృపలు వస్తాయి. అది భూమి తన చుట్టూ తాను తిరగడం. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇన్ని కోట్ల సంవత్సరాలుగా లేదా ఎన్ని సంవత్సరాలుగా ఏ రోజు కూడా తన కక్షను వీడలేదు భూమి. ఎప్పుడు ఈ కక్షలోనే తిరగాల? అసలు ఆ దేవుడెవరు? మనకి కక్ష గీయడం ఏంటి? కాసేపు అలా పక్కకెళ్ళి ఆ బృహస్పతిని పలకరించి వస్తాను, లేకపోతే ఇలా దూరంగా వెళ్ళి ఫ్లూటో దగ్గరికి వెళ్ళి కాఫీ తాగావని అడిగొస్తాను, కాస్త చిట్ చాట్ వస్తానని భూమి కనుక ఒక క్షణం అనుకుంటే మరుక్షణం భూమి అడ్రస్ కోల్పోతుంది, ఆకృతి కోల్పోతుంది. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎర్త్ టు మూవ్ అవే ఫ్రమ్ దట్ యాక్సెస్. మనము కూడా దేవుని బిడ్డలుగా భయభక్తులని దేవుడు గీచిన ఆ కక్ష నుంచి బయటికి రావడం మనకి మంచిది కాదు. దేవుడికి మనం ఫేవర్ చేయట్లేదండి. దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండి దేవుడికి కాదు మనం ఫేవర్ చేస్తున్నది, మన జీవితాలకు మనమే ఫేవర్ చేసుకుంటూ ఉన్నాం. డాక్టర్ రవి జకరియాస్ గారనే ఒక గొప్ప దైవజనుడు ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉండేవారు. యువర్ సోల్స్ ఆర్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ. నీ ఆత్మలు నిజమైన మనుషులు. ఆత్మకి ఒక డ్రెస్ కావాలి కాబట్టి దేవుడు ఈ శరీరాన్ని తొడిగాడంతే. ఈ శరీరం ఇక్కడే ఉండిపోతుంది, ఆత్మ మాత్రం నిత్యత్వానికి వస్తుంది. అక్కడ నిత్య నరకమా, నిత్య జీవమా? దేర్ ఈస్ ఎ పర్సన్ ఇన్సైడ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఆత్మీయ పురుషుడు. దేవుడు నరుని నాసికారంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మాయను. అటువంటి ఆత్మ పురుషుణ్ణి మలినం చేసుకోకూడదు. చూడండి, డ్రెస్ వేసుకున్నప్పుడు దాన్ని ఉతుక్కుంటున్నాం, మన ఇళ్ళని శుభ్రపరచుకుంటున్నాం, మన కార్లు ఉంటే వాటిని క్లీన్ చేసుకుంటూ ఉన్నాం, లోక సంబంధమైన ప్రతిదాన్ని శుభ్రపరచుకుంటూ ఉన్నామే. లోపల ఉన్న ఆత్మని శుభ్రపరచుకునేది ఎలా? దేవుని వాక్యపు వెలుగులోనండి. ఈ వెలుగులో మనం కడుక్కోవాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ దావీదులాగా ఆలోచిస్తాడు. ఏం చక్కగా తను కూడా తిరగొచ్చుగా, దేవుడేం చెప్పలేదు కదా. నా డేరా, నా మందసము డేరాలో ఉన్నది, అర్జెంటుగా నువ్వు ఒక మందిరాన్ని కట్టుని దేవుడు చెప్పలా. అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. దావీదు ఉదయం లేచినప్పటి నుంచి దేవునికి ఇష్టమైనది ఏమిటా అది నాకిష్టమని చూసుకునేవాడు. దేవుని చిత్తం ఏమిటా అది నా చిత్తమని చూసుకునేవాడు. ఏది దేవునికి అసహ్యమో అది దావీదుకు అసహ్యమయ్యేది. ఈ రోజున మనం కూడా భయభక్తులు కలిగి ఉంటే ఆ స్పిరిట్ మనం పొందుతాం. ఏమి తీసినా సరే, ఒక మొబైల్ తీసినప్పుడు దైవ సంబంధమైన మాటలు మనల్ని ఆకర్షితులను చేస్తాయి. అబ్బాయి చాలా బాగుంది, చదువుదాం కొద్దిగా. ఈ రోజున చాలామంది యూట్యూబుల్లో రకరకాలుగా వీడియోలు పెడుతూ చాలా ఎక్సైటింగ్ స్టేట్మెంట్లు, హెడ్డింగ్స్ పెడుతూ ఉంటారు. ఒక్కసారి ఊహించుకోండి, ఎవరైనా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టి ₹1,00,00,000 రూపాయలని ఈజీగా సంపాదించడం ఎలా అని కానీ టైటిల్ పెట్టారా, ఒక్క రోజులో లక్షల వ్యూలు వస్తాయి. పాపాన్ని విడిచిపెట్టి పరలోకం చేరడం ఎలా అని కానీ టైటిల్ పెట్టి ఎవరైనా 1 గంట మెసేజ్ చెప్తే దానికి వ్యూస్ రావు.
లోకం ఈ ధనాశల వెంట పరుగు పెడుతుంది. లోకం సులువుగా చిక్కులు పెట్టే పాపపు వ్యసనాల వెనక పరుగులు పెడుతోంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు నిత్యత్వం ఎలా చేరాలా? నేను రెడీగా ఉన్నానా ఈ క్షణాన నా దేవుడు వస్తే? ఇంకా ఏ ఏరియాలో మలినమైపోయి ఉన్నాను, ఈ మలినాన్ని శుభ్రపరచుకోకుండా ఈ క్షణాన ఆయన వస్తే, ఓ ఐఎమ్ ప్లేయింగ్ విత్ మై ఎటర్నిటీ అని ఏ యవనస్తుడు బాధపడతాడో, దేవుని యందు భయం అంటే అదే, భక్తి అంటే అదే. దావీదు ఒక క్షణాన చూడండి, ఒక క్షణాన దావీదు జీవితంలో ఒక అనుకోని క్షణంలో సులువుగా చిక్కులు పెట్టి పాపము చేత పట్టబడ్డాడు. నాతాను ప్రవక్తని దేవుడు పంపించి ఒక ఉపమానం చెప్పించి, అతనికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక పేదవాడు ఉన్నాడు, ఒకే గొర్రె ఉంది. ఆ 100 గొర్రెలు గలవాడు ఆ ఇంటికి బంధువు వస్తే ఆ గొర్రెను వధించకుండా ఒకే ఒక ఈ పేదవాడి గొర్రెను దొంగిలించి వధించాడు. ఇది న్యాయమా అని అడగగానే అతను అన్నాడు, ఎవరైనా సరే వెంటనే శిక్షార్హులు అంటాడు దావీదు. వెంటనే నాతాను ప్రవక్త, ఆ వ్యక్తివి నువ్వే, యు ఆర్ దట్ పర్సన్ అలా చెప్పగానేనండి దావీదు ఒక్క నిమిషాన ఉగ్రుడై ఎవరెక్కడని పిలిచి వీళ్ళని శిరచ్ఛేదనం చేయండి అని చెప్తే ఆ ప్రవక్తని శిరచ్ఛేదనం చేసేవారు హేరోదు చేసినట్టుగా. కానీ ఏం చేశాడు తెలుసా దావీదు? మోకరించి బూడిదలో పడి బట్టలు చించుకుని తల మీద బూడిద వేసుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చి, ఆ ఏడ్పులోంచి మారు మనసు పొందిన అనుభవాల్లో నుంచి వచ్చిన కీర్తనే 51వ కీర్తన. అందులో కొన్ని వచనాలు చూద్దామా? ఏ రోజైనా మీ ప్రార్థన ఎలా ఉందా? యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క ఆ ఊపిరి ఎలా ఉంటుంది? వాట్ దే ఆల్వేస్ లాంగింగ్ ఫర్. ఈరోజు అది మాట చెప్తున్నాను. 51వ కీర్తనలో కొన్ని మాటలు చెప్తూ ఉన్నాను. ఒకసారి 10వ వచనం చూద్దాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. చూడండి, అదేవిధంగా 4వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చూసారండి, ఒక మహారాజు, ద గ్రేట్ ఎంపరర్, ఒక రోజున తను ఒక బలహీనమైన క్షణంలో జారిపోగానే ఒక ప్రవక్తని దేవుడు పంపించి, గాడ్ ఈజ్ నాట్ టాలరేటింగ్, గాడ్ ఈజ్ నాట్ గివింగ్ ఎ ఛాన్స్. ఓకే, దావీదే కదా, చూసి చూడనట్టు ఊరుకుందాం. దేవుడు అతి పరిశుద్ధమైన దేవుడండి, ద మోస్ట్ హోలియెస్ట్ గాడ్. వెంటనే దావీదు దగ్గర ప్రవక్తను పంపించి, నాతానును పంపించి వెంటనే మాట చెప్పగానే దావీదు ఎంతో వేదనతో హృదయం ద్రవించిపోయి మోకరించి బూడిద తలపై వేసుకుని బట్టలు చించుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అతను రాసిన అద్భుతమైన కీర్తన చూడండి. ఆ కీర్తనలో అతని ప్రార్థనని చూడండి. ఒక్క నిమిషము ప్రపంచాన్ని మర్చిపోయాడంతే. ఒక్క నిమిషం తన రాజ్యాన్ని సమస్తం మర్చిపోయాడు. దేవునితో ఉన్న సంబంధం పోయిందే. లుక్ ఎట్ దాట్. నీకు ప్రభువా, నీకు కేవలము నీకు విరోధముగా నేను పాపము చేశాను. వాస్తవానికి చెప్పాలంటే బత్షెబాతో తన పాపము చేశాడు. కానీ అంటున్నాడు, నీకు తండ్రి, నీకు విరోధముగా నేను పాపం చేశాను. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఏ రోజైనా దేవుడు తన పోలికగా సృష్టించిన ఏ బిడ్డనైనా మనం హింసించినప్పుడు, ఏ బిడ్డనైనా మనం అబద్ధముగా చెడ్డ మాటలు ఆ బిడ్డ మీద పలికినప్పుడు, ఆ క్షణాన మనం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు తన హృదయంలో మననం చేసుకుంటూ ఉన్నాడు. తండ్రి కనపడగానే ఈ మాట చెప్తాను, తండ్రి, నీకు విరోధముగా పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి తిని. పరలోకం ఎక్కడొచ్చింది మధ్యలో? తండ్రిని కదా ఎదిరించి వెళ్ళిపోయాడు. కానీ అంటూ ఉన్నాడు, నీకు విరోధముగా, పరలోకమునకు విరోధముగా. ఏ బిడ్డ నిత్యము ఏ తప్పు చేసినా లేదా ఏ జారిపోతూ ఉన్నా పరలోకమునకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నా, ఆ ప్రాణమిచ్చిన ఆ పరమ తండ్రికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నా అని ఏ బిడ్డ అనుకుంటూ ఉంటాడో ఆ బిడ్డ భయభక్తులు కలిగిన బిడ్డ. దావీదు మాటలను చూడండి. నీకు విరోధముగా పాపం, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేశానయ్యా. నన్ను కడుగు తండ్రి, హిస్సోపుతో నా పాపము పరిహరించు. నీవు నన్ను కడుగు, ఉత్సాహ సంతోషాలు వినిపించు. నాకు విముఖుడు కావద్దు, నా దోషాలన్నిటిని తుడిచివేసేయి. శుద్ధ హృదయము కలుగుజేయి, స్థిరమైన మనస్సును పుట్టించు. నీ సన్నిధిలోని త్రోసివేయకు, పరిశుద్ధాత్మను తీసివేయకు. లుక్ ఎట్ దట్ ప్రేయర్, లుక్ ఎట్ దట్ ప్రేయర్. మారు మనసు అంటేనండి
కూర్చుని గడగడా కొన్ని కన్నీళ్ళు కార్చడం కాదు. ఏదైతే తప్పు అని దేవుడు చెప్పాడో దానివైపు మరలా ఎన్నడూ ఎప్పుడు అటువైపు తిరిగి చూడకపోవడం, టేకింగ్ ఎ కంప్లీట్ యూటర్న్, అది మారు మనస్సు అంటే. భయభక్తులు కలిగిన బిడ్డలు ఎలా ఉంటారో ఆ మొదటి వచనం 128వ కీర్తనలో ఆ మొదటి వచనం మనం ధ్యానిస్తూ ఉన్నాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. భయం పాపం వైపుకు వెళ్ళనివ్వదు. ఈ రోజున 128 కీర్తన స్టార్టింగ్లో మనకి ఈ బిడ్డ కనిపిస్తాడు. 1 పర్సన్, బ్యాచులర్. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. అక్కడ సింగులర్ ఉంది. నీవు నీ చేతుల కష్టార్జితం. ఈ బిడ్డ తన పడుతున్న కష్టం అది బూడిదలో పోసిన పన్నీరు కావటంలా. ఎందుకంటే తన హృదయంలో భయభక్తులున్నాయి. అతను యెహోవాకు వ్యతిరేకముగా తన ఇల్లు కట్టుకోలా, యెహోవాను ప్రక్కన పెట్టేసేలా తన ఇంటిలో దేవుడున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ విధంగా మనం భయభక్తులతో జీవిస్తే ఇక్కడ రాయబడి ఉన్నది ఏమిటంటే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇందాక ముందు 127వ కీర్తనలో యెహోవా కట్టించకపోతే అది వ్యర్థం, యెహోవా పట్టణాన్ని కాయకపోతే అది వ్యర్థం. ఈ రోజున భయంకరమైన కరోనా విషవలయం మన చుట్టూ ఉంది. ఎంతోమంది భయపడుతూ ఉన్నారు. సపోజ్ ఒక దగ్గు దగ్గినా లేదా కొంచెం బాడీ వేడిగా అనిపించి జ్వరం వచ్చినా అమ్మో కరోనానేమో అనుకుంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు మనం జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుని నమ్మున్న బిడ్డలు ఒక వాగ్దానము రాయబడి ఉన్నది. అదేమిటంటే, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుణ్ణి నమ్ముతున్న బిడ్డలుగా అవి మనం నమ్మాలి. చాలామంది అనేక ఫోన్లు చేస్తుంటారండి. ఆల్మోస్ట్ మార్చి నుండి ఈ రోజు వరకు ఒక దైవజనుడిగా ఏదైనా వారికి ఒక భయం కలగగానే మొట్టమొదటిగా దైవజనునికి ప్రార్థన చేద్దాం, దేవుని వైపు చూద్దామని వారు ప్రార్థన చేయగానే, అన్న ఇట్లా జరిగింది, లేకపోతే ఇలా ఫీవర్గా వచ్చింది, లేకపోతే నేను ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నా తోటి వారికి ఇది ఉందని తెలిసింది, లేదా ఆఫీస్లో ఎవరికో ఉందని తెలిసింది, ఇలా చెప్తూ ఉన్నారు. కానీ ప్రార్థన చేయగానే వాళ్ళందరికీ తర్వాత టెస్ట్ చేయించుకున్నప్పుడు నెగిటివ్ వచ్చినట్టుగా మరలా వాళ్ళే ఫోన్ చేసి అన్న దేవునికి స్తోత్రం అని చెప్తూ ఉన్నారు. అదే సమయంలో కొంతమంది అన్న నాకు కూడా ఇలా వచ్చింది అని రిపోర్ట్లో పాజిటివ్ వచ్చిందని కూడా చెప్పిన బిడ్డలు ఉన్నారు. కానీ కొద్ది వారాలు జరిగేసరికి దేవుడే మరలా వారిని స్వస్థపరిచి చక్కని ఆరోగ్యం పొందినట్టుగా మరలా వాళ్ళు చక్కని సాక్ష్యాలు చెప్పారు. 91వ కీర్తనలోనే రాయబడి ఉన్నది, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. మరలా అదే కీర్తనలో ఇంకో మాట కూడా రాయబడి ఉన్నది, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. చూడండి, దేవుడు గనుక మనకు తోడై ఉంటే శ్రమ కానే కాదు. శ్రమ కూడా అద్భుతమైన దీవెనగా మారుతుంది. ఆ శ్రమ కూడా అద్భుతమైన సాక్ష్యముగా మారుతుంది. కన్నీటి ప్రార్థన బలమైన సాక్ష్యముగా మార్చి అనేక మంది జీవితాలను వెలిగిస్తుంది. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన మనతో నడుస్తూ ఉన్నప్పుడు శ్రమ కాదు. అవి ఆకోరులు లోయలైనా, అవి యోర్దాను నదులైనా సరే దేవుడు వాటిని ఆపుతాడు. అవి ఎర్ర సముద్రాలైనా సరే దేవుడు వాటిని విడగొడతాడు. ఎరికో గోడలైనా సరే దేవుడు వాటిని కూలుస్తాడు. అది మనం నమ్మాలి. హల్లెలూయా. దేవుణ్ణి విశ్వసించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, చాలామంది ఇండ్లలో ఈ పోస్టర్ ఉంటుంది. ఒక బిడ్డ ఒక సముద్రపు ఒడ్డున నడుస్తూ ఉన్నాడట. అతను నడుస్తూ ఉన్నప్పుడు అతని అడుగుజాడలు ఇసుకపై పడుతూ ఉన్నాయట. ఆయన నడుస్తూ ఉన్నప్పుడు యేసయ్య కూడా వచ్చి ఆ బిడ్డ చేయి పట్టుకుని నడుస్తూ ఉన్నారట. అప్పుడు వెనక్కి తిరిగి చూసేసరికి యేసయ్య పాదముద్రలు కనిపిస్తున్నాయి. ఆ ఇసుకలో ఈ బిడ్డ పాదముద్రలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా సంతోషించాడు. తన ఎదురుగా ఒక ఆకాశం అంతా స్క్రీన్గా మారి తన జీవితంలో ఉన్న మధురఘట్టాలన్నీ కనిపిస్తూ ఉన్నాయట. యేసయ్య చేయి పట్టుకుని ఆ సముద్రపు ఒడ్డులో నవ్వుతూ నడుస్తూ ఉన్నాడు. ఎదురుగా తన జీవితంలో అత్యద్భుతమైన సంఘటనలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో తన జీవితంలో తను వెళ్ళిన కొన్ని విషాద గడియలు గుండా, కొన్ని శ్రమల లోయలు గుండా వెళ్ళిన ఇన్సిడెంట్స్ కూడా ఆ స్క్రీన్పై కనిపిస్తూ ఉన్నాయట. ఆకాశంపై తన జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్.
అలా చూస్తూ ఉన్నప్పుడు తనకి భయం వేసిందట. మరలా వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు ఒక పాదముద్రలే కనిపిస్తూ ఉన్నాయట. వెంటనే అతను చాలా అనుమానంతో దేవుడి వైపు చూచి అడుగుతూ ఉన్నాడు, యేసయ్యా, నాతో నువ్వు చేయి పట్టుకుని నడుస్తూ ఉన్నావు. నా జీవితంలో అద్భుతమైన సంఘటనల ద్వారా నేను వెళ్తూ ఉన్నప్పుడు నీ చెయ్యి నన్ను పట్టుకుని నడుస్తూ ఉన్నావు. ఇసుకపై నీ పాదముద్రలు, నా పాదముద్రలు కూడా చూచాను. కానీ ఎప్పుడైతే నా జీవితంలో విషాద ఛాయలు వచ్చాయో, శ్రమల లోయలు వచ్చాయో, నీవు కనబడటం లేదు. ఆ ఇసుకపై ఒక్క పాదముద్రలే కనిపిస్తున్నాయి. నా కష్టాలలో నన్ను ఎందుకు విడిచావయ్యా అని దేవుణ్ణి అడిగాడట. అప్పుడు ఆ దేవుడు, ఆ ప్రభు అన్నారట, నా ప్రియమైన బిడ్డ, నీవు సుఖాల అనుభవాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు నీవు చూచిన ఆ 2 పాదముద్రలు ఒకటి నీవి, ఒకటి నావి. కానీ నీవు కష్టాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, నీ జీవితము అలలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు నీవు చూచావే ఒకే ఒక పాదముద్రలు. నిజానికి అవి నీవి కావు, అవి నా పాదముద్రలు. నువ్వు కష్టాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ సమయాన నేను నిన్ను చేతులలో ఎత్తి పట్టుకున్నా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనల్ని పట్టుకుని ఎత్తుకుని నడిపించు దేవుడు. తల్లి గర్భములో మనం రూపింపక ముందే చూచిన కన్నులండి అవి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. ఎండకు కాలిన మహా అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. ఎండకు కాలిన మహా అరణ్యపు లాంటి అనుభవాల్లో ప్రతి ఒక్కరూ వదిలిపెట్టేస్తారు. బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు అందరూ వదిలిపెట్టేస్తారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, అటువంటి సమయంలో కూడా నిన్ను స్నేహించిన వాడును నేనే, నిన్ను ఎత్తుకుని నడిచిన వాడును నేనే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. దేవుడిచ్చిన వాగ్దానాలండి. హల్లెలూయా. మొదటి వచనాల్లో చూచాం, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ ఏ విధంగా జీవిస్తాడు, అతని ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, తన గురి ఎప్పుడు దేవుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని చూచాము. అక్కడ నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. తర్వాత ఇప్పుడు ఈ బ్యాచులర్ లైఫ్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించారు. మూడవ వచనం స్టార్టింగ్ చూద్దాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, తను ఒక బ్యాచులర్గా, ఒక యవ్వనస్తుడిగా తను జీవిస్తూ ఉన్న ప్రతి క్షణము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. తను ఎక్కడ పట్టిన వాట్ ఎవర్ హీ టచెస్, గాడ్ టర్న్స్ ఇంటూ గోల్డ్. అతని కష్టార్జితం ఎప్పుడు వ్యర్థము కాల. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. తను నిశ్చయంగా కష్టార్జితమును అనుభవించాడు. ఏది వ్యర్థం కాల. దేవుణ్ణి త్రోసివేసిన ఒక కాలం ఉన్నది, హగ్గయి కాలం. ఒక్కసారి చూద్దాం. చూడండి, 6వ వచనం నుంచి చూద్దాం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. చూసారా, హగ్గయి కాలంలో వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నప్పుడు నెబుకద్నెజరు రాజు వీళ్ళని చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత పారసీక దేశపు రాజు వచ్చి తర్వాత వాళ్ళందరినీ మరలా ఒకరి తర్వాత ఒకరు బ్యాచెస్గా యెరూషలేమునకు పంపించి వేసినప్పుడు వాళ్ళు వచ్చి చాలా కాలము మందిరం కట్టకుండా ఆగిపోయారు. ఆ సమయంలో దేవుడు హగ్గయిని పిలిచి హగ్గయి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? మీరు భోజనం చేసిన ఆకలి తీరికయున్నది, అగ్రికల్చర్ స్టార్వేషన్. పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, ఫిజికల్ స్టార్వేషన్. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, ఎన్వైరన్మెంటల్ స్టార్వేషన్. పనివారు కష్టము చేసి జీతము కొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది, ఫైనాన్షియల్ స్టార్వేషన్. వాళ్ళు విత్తనాలు విత్తుతున్నారు, పండటంలా. వాళ్ళు తింటున్నారు, ఆకలి తీరట్లా. తాగుతున్నారు, దాహం తీరట్లా. లుక్ ఎట్ దాట్. ఎందుకంటే అక్కడ దేవుడు లేడు. ఇందాక చూసాం, ఆ పట్టణములో దేవుడున్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఉంటే ఆ పట్టణానికి చలనము లేదు. అదేవిధంగా దేవుడు లేకపోతే ఆ పట్టణానికి స్థిరత్వము లేదు. లుక్ ఎట్ దాట్. అన్నీ కూడా వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ రాయబడింది 128వ కీర్తనలో, ఆ బిడ్డ చేతుల కష్టార్జితము అనుభవిస్తాడట. ఒక్కటి కూడా వేస్ట్ కాదట. కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, అన్నా వివాహం చేసుకున్నాను, చాలా భక్తిపరుడని చెప్పారు, చేసుకున్నా, కానీ అన్ని వ్యసనాలు ఉన్నాయి. తన శాలరీ వచ్చినట్టు వచ్చి
మొదటి వారంలోనే అన్ని వ్యసనాలు ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. నేను రెక్కల ముక్కలు చేసుకుని నేను సంపాదించిందే బిడ్డలకు మిగులుతూ ఉంది. అలాంటి పరిస్థితిలో మేమున్నాము. చూడండి, తను సంపాదిస్తున్నాడు, కానీ అవన్నీ కూడా వ్యసనాలకు బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతూ ఉన్నాయి. వ్యసనాలకు లోనైన బిడ్డలు 2 రకాలుగా నష్టపోతారు. వారి ధనాన్ని మొదట వ్యసనాల కోసం ఖర్చు పెడతారు. రెండవది ఏమిటంటే ఆ వ్యసనాలు ఒక రోజున అనారోగ్యం తీసుకొస్తాయి. స్టార్టింగ్లో కింగ్ సైజ్ సిగరెట్ నోట్లో పెట్టుకుని తాగుతూ రింగులుగా గాలిని, ఆ పొగని గాల్లో వదులుతూ ఉంటే ఏ క్లాస్మేట్ అంటాడు, అబ్బా రజనీకాంత్లా ఉన్నావు నువ్వు, అమితాబ్ బచ్చన్లా ఉన్నావు నువ్వు అంటాడు. వినడానికి ఎంత వినసొంపుగా ఉంటుందో. 4 రోడ్ల జంక్షన్లో ఓ పల్సర్ బైక్ వేసుకుని అలా కూర్చుని వెళ్ళి వచ్చే అమ్మాయిలు చూసుకుంటూ చక్కగా అలాగా రింగులుగా పొగను వదులుతూ ఉంటే, చక్కగా ఫ్రెండ్స్ కామెంట్ చేస్తూ ఉంటే, ఆ టైంకి లైఫ్ ఆ కామెంట్స్ లేదా కాంప్లిమెంట్స్ అన్నీ కూడా లుక్ సో స్వీట్ టు ద హార్ట్. కానీ ఆ పొగ తాగి ఒక రోజున హాస్పిటల్లో దగ్గుకుంటూ మంచం మీద ఉంటారే, డాక్టర్ గారు ఎక్స్రే ఇలా పైకెత్తి పెదవి విరిచి, ఇక లాభం లేదయ్యా, యువర్ కౌంట్ డౌన్ స్టార్టెడ్ అంటారు చూడండి. దెన్ దే నో వాట్ ది లాస్ట్. నీకిచ్చిన కాలమును కంటే ముందుగా నీ వేళ చనిపోతావని వాక్యం రాయబడి ఉన్నది. దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇచ్చి, ఒక ఫ్యూచర్నిచ్చి, ఒక ఉద్దేశం ఇచ్చి, ఒక డ్రీమ్నిచ్చి ఎందుకు వాటిని పాడు చేసుకుంటా ఉన్నాడు. భయభక్తులు కలిగిన బిడ్డలు ఇటువంటి వ్యసనాల జోలికి వెళ్ళరు. వారి చేతి కష్టార్జితం అంతా కూడా దేవుడు లేని బిడ్డలు వృధా అయిపోతుంది. హగ్గయిలో చూసాము. ఎందుకంటే అక్కడ దేవుడు లేడు వారి మధ్య. కానీ ఈ బిడ్డ 128వ కీర్తనలో అతని కష్టార్జితం వృధా కావట్లే. ఇప్పుడు చూడండి, చక్కని భయభక్తులతో జీవించాడు, చక్కని పనిని ఏర్పరచుకున్నాడు. హీ మల్టిప్లైడ్ ఆల్ ద స్కిల్స్ ఫర్ ఎ బెటర్ లివింగ్. తర్వాత తను సంపాదించినదంతా కూడా భద్రపరుచుకున్నాడు. అప్పుడు ఎంటర్ అవుతుంది ఒక ప్రత్యేకమైన వ్యక్తి అతని జీవితంలో, అతని భార్య. లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ దట్ వర్స్. యాజ్ ఎ బ్యాచులర్, ఆర్ యు రెడీ? అలాంటి భయభక్తులు కలిగిన జీవితంతో నువ్వు పరిశుద్ధినిగా ఉంచుకుంటూ, నీవు దేవుడిచ్చే ప్రతి రూపాయిని భద్రపరుచుకుంటూ ఒక చక్కగా వెయిట్ చేస్తూ ఉన్నావా, సిద్ధపడుతూ ఉన్నావా? దేవుడు ఆ రోజున నీకు ఇవ్వబోయే అటువంటి ప్రత్యేకమైన వ్యక్తి నీ జీవితంలో రాబోయే క్షణాల కోసం. చూడండి, ఎప్పుడైనా నీ శరీరాన్ని నువ్వు అపవిత్రపరుచుకుంటూ, నీ శరీరాన్ని నీవు మలినం చేసుకుంటూ, నీకు కాబోయే బిడ్డ మాత్రం పరిశుద్ధురాలు కావాలి. పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రేయర్ చేయాలి, ఉపవాసాలు ఉండాలి. ఇలా ప్రార్థన చేసావు అనుకోండి, దేవుడు అంటాడు, ఫస్ట్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్. లుక్ ఎట్ దాట్. ఎటువంటి బిడ్డ మనం కావాలి అని అడుగుతున్నామో ఆ విధంగా మొదట మనము కూడా మారాలి. ఈ రోజున ఏ బిడ్డ ఈ వాక్యాన్ని వింటూ ఉన్నాడో, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్, డోంట్ రూయిన్ యువర్ లైఫ్. ఈ లోకపు ఈ పాపాలనే ఈ బాటలో పయనిస్తూ దేవుడు నీకు ఇవ్వబోయే అద్భుతమైన ఆశీర్వాదాలను ఎన్నడూ పోగొట్టుకోకు. 2వ వచనంలో మనం చూసాం, 3వ వచనం స్టార్టింగ్లో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గాడ్స్ వర్క్ ఇన్ ద వెరీ ఫస్ట్ చాప్టర్స్ ఆఫ్ బైబిల్. ఆది కాండంలో చూడండి, ఆదాము అడగల, దేవుడు మట్టి నుండి తీసి ఆదామును తయారు చేసినప్పుడు అనేక జంతువులకు అవి జతలుగా వస్తూ ఉన్నప్పుడు, వాటికి పేరు పెడుతూ ఉన్నప్పుడు, ఇట్ ఈస్ నాట్ యాడమ్ దట్ ఆస్క్డ్ గాడ్ ఐ నీడ్ ఎ పార్ట్నర్. నో, ఆదాము కాదండి అడిగింది. అనంత జ్ఞాని అయిన దేవుని మస్తిష్కంలో ఆ క్షణాన పుట్టిన తీయటి ఆలోచన స్వరూపమే నారి. యాడమ్ నీడ్స్ ఎ వైఫ్. దేవుడే ఆ మాటను, ఆ తలంపును తన మదిలో గ్రహించుకుని ఆదామును నిద్రపుచ్చి అతని ప్రక్కటెముకను తీసి తనకు తెలియకుండా ఫస్ట్ ఆపరేషన్, ఫస్ట్ ఎనెస్థీషియా గాడ్ గేవ్. తనకు తెలియకుండా ఒక తన ప్రక్కటెముక నుంచి తీసి అవ్వగా చేసి తన దగ్గరకు తీసుకుని వచ్చి ఒక చక్కని కుటుంబంగా కట్టాడు. చూడండి, ఆ ఫస్ట్ వెడ్డింగ్లో ఉన్న బ్యూటీ చూడండి. గాడ్ నోయింగ్ యాడమ్ అంటే దేవుడు ఆదామును సృష్టించగానే, ఆదాము కండ్లు తెరవగానే మొట్టమొదటిగా చూచింది ఆ దేవుణ్ణి. యాడమ్ నోస్ ఓన్లీ గాడ్. ద వెరీ ఫస్ట్ లుక్ హీ గేవ్ టు గాడ్. తర్వాత ఆదాము నిద్రపోయినాక తన ప్రక్కటెముకు తీసి అవ్వను తయారు చేయగానే, అవ్వ కండ్లు తెరవగానే తను చూసింది మళ్ళా దేవుణ్ణి. ఎ గాడ్ నోయింగ్ యాడమ్ అండ్ ఎ గాడ్ నోయింగ్ ఈవ్ జాయిన్డ్ బై గాడ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ వెడ్డింగ్. ఆ భార్య వచ్చిందట 3వ వచనంలో, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండను.
ఆ బిడ్డ ఎప్పుడైతే ప్రవేశించిందో ఇతని జీవితంలోకి మొట్టమొదటి రోజు నుంచి ఆమె ఫలించే బిడ్డగా ఉంది. షీఈ్ మల్టిప్లై, డ్రై అయిపోలేదు, ఎండిపోయిన ద్రాక్షవల్లిగా కాలేదు, బట్ షీఈ్ మల్టిప్లయింగ్, ఫలిస్తూ ఉంది. లుక్ ఎట్ దట్. ఏమండి, ఎప్పుడైనా ఫలించాలంటే, ఒక ద్రాక్షవల్లి ఫలించాలంటే దాని చుట్టూ ఒక సారవంతమైన నేల ఉండాలి, చక్కని ఎరువు వేయబడాలి, చక్కని అట్మాస్ఫియర్ ఉండాలి. అలా ఉన్న దగ్గరే ఏ ద్రాక్షవల్లి అయినా ఫలిస్తుంది. ఈ రోజున కుటుంబాలలో అటువంటి చక్కని ఎన్వైర్న్మెంట్ లేక ఫలించే కృపను కోల్పోతున్నారు. సమయం వృధా అయిపోతుంది. ఫలించే బిడ్డలకు మీరున్నారా? ఈ 128వ కీర్తనలో ఫలించే కుటుంబం, ఆహా, అతనిలోగిట అతని భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంది. దే ఆర్ వన్ సోల్, దే ఆర్ వన్ బాడీ, దే రిప్రజెంట్ ద గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్. పరమగీతము నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. పరమగీతాన్ని ఇద్దరు కలిపి చదువుకోండి. అబ్బాయి మాట్లాడిన మాటల్ని ఈ బిడ్డ చదువుకుని, ఆ తర్వాత అమ్మాయి మాటల్ని ఆ అమ్మాయి చెప్తూ, ద బ్యూటీ సొలొమోను రాసిన ఆ పరమగీతములో ఎంత చక్కని మాటలు, ఆ ప్రియుణ్ణి ఏ విధంగా వాళ్ళు కీర్తిస్తారో చూడండి. ఒకసారి ఆ మాటను చూద్దాం. 2వ అధ్యాయం 2వ వచనం. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఆ పదాలు చదువుతున్నప్పుడు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. పరమగీతము స్టార్టింగ్లో మీరు చూస్తే ఆ షూలమ్మితి యొక్క అన్నలు ఎక్కడో ఊరి చివర ద్రాక్ష తోటలో ఎండలో ఆమెను నుంచోబెట్టారట. అదే మాట ఆమె చెప్తూ ఉంది. ఇదిగో నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి. అటువంటి ఈ బాహ్య లక్షణాలు ఏమీ చూడకుండా ప్రియుడు వెతుక్కుంటూ వచ్చాడట షులమితి కోసం. అటువంటి ప్రియుడు రాగానే తన నోటి నుంచి మాటలు చూడండి, ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. బలు రక్కసి చెట్ల మధ్య నీవు వల్లి పద్మానివమ్మా అంటూ ఉన్నాడు. లుక్ ఎట్ దాట్. అలాగని ఆ ప్రియురాలు కూడా కామ్గా ఉండలా. అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. బ్రింగ్ దట్ బ్యూటీ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుడు తన బిడ్డని ప్రేమిస్తున్న ప్రేమని బ్రింగ్ అండ్ కీప్ ఇన్ యువర్ ఓన్ హోమ్స్. లుక్ ఎట్ దట్ బ్యూటీ, హౌ దే ఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. అలాంటి ఎన్వైర్మెంట్లోనే ద్రాక్ష తీగలు ఫలిస్తాయి. అలాంటి ఎన్వైర్మెంట్లోనే దేవుని కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అటువంటి ఎన్వైర్మెంట్ క్రియేట్ చేస్తున్నారా భార్యగా లేదా భర్తగా? గాడ్ ఈజ్ వాచింగ్. ఈ రోజుల్లో ఈ మీడియాలు వచ్చిన తర్వాత, ఈ వాట్సాప్లు, ఈ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ కంట్రోలింగ్ ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లా. ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ అండ్ బియాండ్. ఎదురు కూర్చుంటారు, భార్య భర్తతో మాట్లాడేది ఇద్దరు చేతుల సెల్ ఫోన్స్. దే గో ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, సాతానుడు చిన్న అవకాశం ఇచ్చినా కూడా ఆ చిన్న అవకాశం తీసుకుని ఈ జస్ట్ ఎంటర్స్ అండ్ మేక్ ఇట్ ఎ బిగ్ వాయిడ్ ఇన్ లైఫ్స్. అతని లోగిట అతని భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఫలించే కుటుంబాలుగా దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ మధ్య మన ఆత్మీయ తండ్రి గారు ఒకసారి ఒక ఇన్సిడెంట్ షేర్ చేశారు. ఒక ఆయన ఉండేవాడట. ఆయన రోజు ఇంటికి వచ్చినప్పుడు చక్కగా భార్యను ప్రేమించేవాడు, కావలసినవన్నీ తెచ్చేవాడు, అవన్నీ చక్కగా జరిగేవి. కానీ అతనికి మరొక సంబంధం కూడా ఉన్నదట. ఎవరికి తెలియకుండా ఒక రాత్రికాల సమయంలో ఇంకొక ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవాడట. ఒకరోజు ఏం జరిగిందంటే, అతను అలా వెళ్ళి ఆ మెట్లు దగ్గరికి వెళ్ళేసరికి ఎప్పటి నుంచో ఆ ఎదురుగా ఉన్న ఒక ఎలక్ట్రిక్ పోల్లో ఒక లైట్ ఉందట. అది ఎప్పుడు పనిచేయట్లేదట, సంవత్సరాలుగా. అసలు దానికి వైర్లు కూడా కనెక్ట్ చేసలేవట. ఒకరోజు అలా మెట్ల మీద నుంచి తలుపు తట్టబోతూ ఉన్నాడట. వెంటనే ఫుల్ పవర్లో ఆ ఎదురుగా ఉన్న ఎలక్ట్రిక్ పోల్ నుంచి ఎప్పుడు అన్ని సంవత్సరాలుగా పనిచేయక పాడైపోయిన ఆ వైర్లు కూడా సరిగా కనెక్ట్ చేయకుండా ఉన్న లైట్ సడన్గా వెలిగిందట. ఎట్లా వెలిగిందో మరి, ఆ వేలాడుతున్న వైర్లు ఏ గాలికో అలా ఊగి ఆ క్షణాన అవి టచ్ అయ్యాయో లేకపోతే ఏం జరిగిందో, మొత్తానికి ఒక్కసారిగా మెరమిట్లు కొలిపే కాంతితో ఆ లైట్ వెలగ్గానే
ఒక్కసారిగా ఈయన భయపడిపోయి వెంటనే పరుగున ఇంటికి వచ్చేసి ఆ రోజున తన తన మనస్సులో తను చేస్తున్న ప్రతి పని ఎంత చీకటి పని, భార్యకు తెలియకపోయినా బిడ్డలకు తెలియకపోయినా లోకాలను సృష్టించిన దేవుడు చూస్తున్నాడే అని ఆ రోజున భయపడి తన మనస్సులో ఒక దృఢ నిశ్చయం. చూడండి, ఆ వాగ్దానము చేసిన ప్రతి వివాహంలో మనం వాగ్దానం చేస్తామే, ఆ ప్రజల ముందు, దైవజనుల ముందే కాదు, దేవుని ముందు కూడా మనం వాగ్దానం చేస్తూ ఉన్నాం. ఆ రోజున అతను అనుకున్నాడు, ఇందాక దావీదు అన్నట్టు, నీకే విరోధముగా పాపము చేసిన దావీదు ఏ విధంగా అన్నాడు, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అన్నాడు, ఈ బిడ్డ కూడా ఆ రోజున అనుకుని, తండ్రి నీకు విరోధముగా పాపం చేస్తూ ఉన్నాను అని ఆ క్షణం నుంచి మరలా ఎప్పుడు కూడా అటువైపు వెళ్ళలేదట. ఈరోజు ఒక ఇంపార్టెంట్ మాట చెప్తూ ఉన్నా, స్త్రీ దేనినైనా సహించగలదు కానీ మెరిటల్ అన్ఫైట్ఫుల్నెస్ని ఏనాడు సహించలేదు. వెదర్ షీ ఈజ్ అన్ అమెరికన్ ఉమెన్ ఆర్ ఆఫ్రికన్ ఉమెన్, వెదర్ షీ ఈజ్ అన్ అన్షియంట్ ఉమెన్ ఆర్ మోడర్న్ ఉమెన్, వెదర్ షీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ ఉమెన్ ఆర్ ఇన్నసెంట్ ఉమెన్, హూ ఎవర్ షీ మే బీ, షీ కెనాట్ టాలరేట్. దేవుడు నిర్మించిన వ్యవస్థ 1 Adam and 1 Eve, నాట్ 10 Eves. ప్రియమైన దేవుని బిడ్డ, అతని సన్నిధిలో, అతని లోగిట తన భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఆమె ఫలించడానికి కావలసిన చక్కని సారవంతమైన దట్ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ యూ హ్యావ్ టు క్రియేట్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, దట్ స్పిరిచువల్ ఎన్వైర్న్మెంట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్. ఆ తర్వాత చూద్దాం భయభక్తులు కలిగిన ఈ బిడ్డ జీవితంలో ఆ నెక్స్ట్ వర్స్. నౌ ఇంకా కొంత ఇప్పుడు నౌ లైక్ సూపర్ డూపర్ హీరోస్ ఎంటరింగ్ ఇన్ టు దైర్ బ్యూటిఫుల్ హోమ్. ఒకసారి చదువుదామా? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. లుక్ ఎట్ దట్ వర్స్. చూడండి, బ్యాచులర్గా నీవు నీ కష్టార్జితము, నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు భయభక్తులు కలిగి ఉన్నావు, నీవు ధన్యుడు అని మొదలైంది. తర్వాత అటువంటి చక్కని యవ్వన జీవితంలో, చక్కని పరిశుద్ధ జీవితంలో తర్వాత భార్య ఎంటర్ అయింది, ఫలిస్తూ ఉంది. వారిద్దరూ కలిసి దే ఆర్ మల్టిప్లయింగ్, దే ఆర్ ఫ్రూట్ఫుల్. దేవుని నామము ఘనపరచబడుతూ ఉంది. ఒకవైపు వాళ్ళు జాబులు చేసుకుంటూ వారికి దేవుడిచ్చిన తలాంతును క్రీస్తు రాజ్య సువార్తలో వ్యాపింపజేస్తూ దే ఆర్ యూజ్డ్ యాజ్ అ మైటీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. అటువంటి కుటుంబంలో ఇప్పుడు చక్కని హీరోస్ వచ్చారు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఇశ్రాయేలు ఆ దేశం యొక్క ఆ సంపదను చూస్తే ఆ సంపదలో అనేక వంతు ద లార్జ్ మెజారిటీ కమ్స్ త్రూ దిస్ ఆలివ్ క్రాప్స్. ఒలీవ చెట్టు ఉన్న అనేక ఉపయోగాలు ఉన్నాయట. ఆలివ్ ఆయిల్ ఈజ్ వెరీ ఫేమస్, వెరీ హెల్తీ. అటువంటి ఒలీవ మొక్కల వలె పిల్లలకు ఉన్నప్పుడే, ఈవెన్ వెన్ దే ఆర్ చిల్డ్రన్, ఎదిగే ఒలీవ మొక్కల వలె ఉన్నారట భోజనపు బల్ల చుట్టూ. లుక్ ఇట్ ద డైనింగ్ టేబుల్ మూమెంట్స్. భార్య, భర్త, ప్రేమ, బిడ్డలు, ఒలీవ మొక్కల్లా ఎదుగుతున్న బిడ్డలు. దేవుని యందు దేవుని యొక్క భయభక్తులు చిన్ననాటి నుండే బిడ్డలకు నేర్పాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉన్నది. తర్వాత మీరు చదువుకోండి, న్యాయాధిపతుల్లో సంసోను తండ్రి అంటాడు, ఆ దైవజనుడి మరలా రప్పించి ఈ బిడ్డను ఎలా పెంచాలో మాకు నేర్పించు అంటాడు. హిస్ డ్రీమ్ ఈజ్ టు రైజ్ హిస్ సన్ ఇన్ ద నాలెడ్జ్ అండ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. అలా ఉన్నదాని కుటుంబం. ఒక దైవజనుడు ఏమన్నాడో తెలుసా అండి? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద చర్చ్ టు రిజరెక్ట్ సంథింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ చైల్డ్ విచ్ హోమ్ ఆల్రెడీ పుట్ టు డెత్. ఏ ఇంటిలో క్యాజువల్గా ఉంటాడో దేవుడు అనగానే, దేవుడిని పట్టించుకోకుండా, ప్రార్థనలు చేయకుండా, ద హోమ్ విచ్ గివ్స్ లీస్ట్ ఇంపార్టెంట్ టు గాడ్, ఆ ఇంటిలో ఎదుగుతున్న పిల్లల్ని జస్ట్ చర్చిలోకి తీసుకొచ్చి ఒక అద్భుతమైన మిషనరీస్గానో, అద్భుతమైన భయభక్తులు కలిగిన గొప్ప విశ్వాసులుగానో చేసేయమంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ద చర్చ్ అని ఆ దైవజనుడు చెప్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద చర్చ్ టు రిజరెక్ట్ సంథింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ చైల్డ్ విచ్ హోమ్ ఆల్రెడీ పుట్ టు డెత్. మొట్టమొదటిగా తల్లిదండ్రులపై దేవుడు ఆ బాధ్యత పెట్టాడు. ఎలా సడన్గా ఒలీవ మొక్కలు అయిపోరండి బిడ్డలు. చిన్ననాటి నుండి ఇన్కల్కేట్ దోస్ గుడ్ థింగ్స్. సమ్ టైమ్ యూ నీడ్ టు గివ్ దట్ ఎక్స్ట్రా టైం. ఒడిలో కూర్చోబెట్టుకుని చిన్ననాటి నుండే నేర్పండి
దేవుని విధులు, దేవుని చేసిన గొప్ప కార్యాలు. యొర్దాను నది దాటేటప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో ఒక్కొక్క రాయిని మీరు తీసుకుని రండి, మీ భుజాలపై తీసుకుని వచ్చి వాటిని ఒక స్తంభముగా నిలపండి. ఎందుకంటే రేపొద్దున మీ బిడ్డలు వచ్చినప్పుడు నాన్న ఇవేమిటి అని అడిగినప్పుడు వారికి చెప్పండి దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేశాడో. రైజ్ దెమ్ అప్ ఇన్ ద నాలెడ్జ్, ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. చూసారండి అద్భుతమైన కీర్తన. ధన్యుడు ధన్యుడు అని రాయబడి ఉన్నది. 127వ కీర్తనలో దేవుడు కట్టించకపోతే ఆ ఇల్లు వ్యర్థము, దేవుడు కాపల కాయకపోతే కాయవారు మెలుకుని ఉండి వ్యర్థము 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 వ్యర్థమని కనిపించింది. ఇక్కడ భయభక్తులున్న జీవితం ఎంత ధన్యము ధన్యము ధన్యము. అతని బ్యాచులర్ లైఫ్ ధన్యము, అతని వెడెడ్ లైఫ్ ధన్యమైంది. తర్వాత అతని బిడ్డలు వచ్చారు, ద వే హీస్ బ్రింగింగ్ అప్ హిస్ చిల్డ్రన్, అది ధన్యముగా కనిపిస్తూ ఉంది. చూడండి, ఈ కుటుంబం ఆశీర్వాదం ఎక్కడితో ఆగిపోలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. జయన్, ఇట్ కమ్ టు ద చర్చ్ నౌ. సియోను మందిరానికి వచ్చింది ఈ కుటుంబం. ఇప్పుడు చూడండి, యవ్వన కాలపు జీవితం చక్కగా జీవించి శ్రేష్టమైన ఫలించే ద్రాక్షవల్లి లాంటి భార్యను తను పొంది, తర్వాత ఒలివ మొక్క లాంటి బిడ్డలు దేవుడి చేత ఆశీర్వదించబడి ఆ కుటుంబము చర్చికి వస్తే సియోను మందిరం కూడా ఆశీర్వదించబడిందంట. చర్చ్ అంటే ఏమిటో కాదండి, ఇటువంటి భయభక్తులు కలిగే కుటుంబాల కలయిక, దేవుని నిత్యము ఫస్ట్ పెట్టుకుని ఘనపరిచే కుటుంబాల కలయికే చర్చ్ అంటే. దేవుడు రక్తమిచ్చిన చర్చ్ అండి, రక్తమిచ్చి కొనుక్కున్న సంఘము. ఈ కుటుంబం వచ్చినప్పుడు సియోనికి ఆశీర్వాదం వచ్చిందట. తర్వాత నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఈ కీర్తనలో చూడండి ఎలా ఒక చిన్న పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి, ఒక బ్యాచులర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎలా యాంప్లిఫై అవుతూ ఉందో. బ్యాచులర్గా, తర్వాత కుటుంబం, తర్వాత పిల్లలు, తర్వాత ఈ ఆశీర్వాదాల చర్చ్కి. ఆ తర్వాత ఇశ్రాయేలు జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నౌ ద ఎంటైర్ జెరూసలేం సిటీ ఈజ్ బ్లెస్డ్. ఆ తర్వాత నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. హల్లెలూయా. దీర్ఘాయుషు దేవుడిస్తూ ఉన్నాడు. ఆ రోజున తన బ్యాచులర్ లైఫ్లో భయభక్తులు కలిగి ఉన్న ఆ బిడ్డ అవి వ్యర్థమైపోలా. ఏ ఫ్రెండ్స్ ఆ రోజున గేలి చేసి ఉండొచ్చు, ఏంటి ఈ లైఫ్, ఏదన్నా వద్దు వద్దు చర్చ్ అంటావు అని అనొచ్చు. కానీ చూడండి, ఈ కీర్తన అంతా చదివితే ఎంతగా ఆశీర్వదించబడ్డాడో. నీ పిల్లల పిల్లలను చూచెదవు. గ్రాండ్ చిల్డ్రన్ కమింగ్ నౌ. తాతాజీ అనుకుంటూ వస్తూ ఉన్నారు. నీవు జీవించిన జీవితం మాకు ఆదర్శకరమని చెప్తూ ఉన్నారు. ఇట్ నెవర్ బీ ఇన్ వెయిన్. భయభక్తులు కలిగిన జీవితం నెవర్ ఎవర్ బీ ఇన్ వెయిన్. దేవుడిచ్చే ఆశీర్వాదాలు అన్నీ చూస్తాడు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు చెప్తూ ఉన్నాడు, టేక్ స్టాండ్ టు లివ్ ఫర్ గాడ్. పాపములు సులువుగా చిక్కులు పెట్టు ప్రతి దాన్ని విడిచిపెడదాం, దేవుని కొరకు జీవిద్దాం. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. నౌ ఇట్ వెంట్ టు ద ఎంటైర్ కంట్రీ. భయభక్తులు కలిగిన ఒక బిడ్డ, వన్ బ్యాచులర్, తన జీవితంలో ప్రవేశించిన భార్య, తన ఆశీర్వదించబడిన గర్భఫలాలు, దేవుడిచ్చిన బిడ్డలు, తర్వాత సియోను ఆశీర్వదించబడింది, తర్వాత యెరూషలేముకు క్షేమం వచ్చింది, తర్వాత ఇశ్రాయేలుకే సమాధానం వచ్చింది. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఒక బిడ్డ భయభక్తులు కలిగి చక్కని కుటుంబాన్ని కట్టుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున అటువంటి చక్కని కుటుంబాన్ని నువ్వు కట్టుకునే విధంగా దేవుడు నీ జీవితంలో నీకు గొప్ప కృప చూపించి నీవు ఊహించిన దానికంటే శ్రేష్టమైన మేలులతో, శ్రేష్టమైన ఆశీర్వాదాలతో ఆ దేవుడు నిన్ను నింపుతాడు. చూడండి, ఈ బిడ్డ జీవించిన భయభక్తులు కలిగిన జీవితం ఎప్పుడు వ్యర్థం కాల. ఆ బిడ్డలందరూ ఈవెన్ అటువంటి సన్నిధిలో పెరిగిన కుమారుడు కూడా హీ హ్యాస్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిస్ ఫాదర్. మీరు చక్కగా నన్ను పెంచారు డాడీ. చాలాసార్లు చిన్నప్పుడు మొండితనంలో తల్లిదండ్రులు డిసిప్లైన్ పెడుతుంటే అర్థం కాక చిన్నప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ అదే బిడ్డలు పెద్ద దిగిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత మరలా అదే తల్లిదండ్రుల వైపు చూచి, అమ్మా నాన్న, యు ఆర్ వండర్ఫుల్ పేరెంట్స్, మిమ్మల్ని బట్టే నేను ఇలా ఉన్నాను. మీరు కూడా కాంప్రమైజ్ అయిపోయి ఉండుంటే, మీరు కూడా వ్యసనాల చేతో దేని చేతో ఉండి మాకు చెడ్డ పేరు తెచ్చుంటే ఈరోజు మేము ఇలా ఉండేవాళ్ళం కాదు అని చెప్తారు. అటువంటి బిడ్డలు కూడా వచ్చి
దే విల్ కమ్ విత్ గ్రాటిట్యూడ్, దే ప్రైజ్ దేర్ పేరెంట్స్. ఫ్యామిలీ అంటే ఏమిటో తెలుసండి? ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ, FAMILY. ఏ కుటుంబంలో చక్కగా బిడ్డల్ని పెంచిన తర్వాత ఆ బిడ్డలు తిరిగి వచ్చి ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ అని చెప్తారు. అటువంటి కృపలు ప్రతి బిడ్డకి, భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని కొరకు మనం జీవించడం కోసం ప్రయత్నించాలి. దేవుని కొరకు దేవుడే శక్తినిస్తాడు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అనేక మంది గేలి చేయొచ్చు, అనేక మంది వాట్ ఈస్ దిస్ లైఫ్, బుద్ధిస్ట్ మాంక్ లాగా ఏదోలాగా నువ్వు జీవిస్తున్నావు అని అనొచ్చు. దే హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని చక్కని చూడండి, పిల్లలు వచ్చారు, చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ఆశీర్వదించబడింది, యెరూషలేము ఆశీర్వదించబడింది, సియోను ఆశీర్వదించబడింది. తన భక్తి జీవితం ఎక్కడ వ్యర్థం కాల. ఒక దైవజనుడు ఏమన్నాడు తెలుసండి? ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ఫెయిల్ ఫర్ ఎ కాజ్ దట్ అల్టిమేట్లీ సక్సీడ్ దాన్ టు సక్సీడ్ ఫర్ ఎ కాజ్ దట్ అల్టిమేట్లీ ఫెయిల్స్. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఈ రోజున దేవుని మార్గంలో నేను వెళ్తూ ఉన్నప్పుడు, ఆ ఇరుకు మార్గంలో నేను వెళ్తూ ఉన్నప్పుడు, ఇది ఫెయిల్ అయిపోయినట్టుగా లేదా ఏదో నష్టపోయినట్టుగా అలా ఎన్ని కనిపించినా పర్వాలేదు. బికాజ్ యు నో ద ఎండ్ ఆఫ్ ఇట్ ఈజ్ అల్టిమేట్ సక్సెస్. నో ప్రాబ్లం. భక్తి జీవితం అలాంటిది. దేవుని నమ్ముకున్న ఏ బిడ్డను ఆయన అనాదిగా విడిచిపెట్టి దేవుడు కారు. సింహము పిల్లలు లేమిగలవే ఆకులు గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కదవలేదు. అది ఎటువంటి కరోనా విష పరిస్థితులు నీ చుట్టూ ఉన్నా, లేదా ఎటువంటి కష్ట సమస్యలు వలయాల గుండా నువ్వు వెళ్తూ ఉన్నా, నీ భయభక్తుల్ని బట్టి, నీ శ్రేష్టమైన జీవితాన్ని బట్టి నిత్యము నిన్ను చూస్తూ నిన్ను ఆశీర్వదించాలని ఆ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. నీ ఊహించిన దానికంటే ఉన్నతమైన మేలుల చేత నిన్ను నింపుతాడు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము, నెమ్మది గల ఇల్లు, నిమ్మళ మగు మనసు, ఇమ్మహిలో మాకిమ్మయ్యా, ఇమ్ముగా దయచేయుము, గిన్నె నిండిన అనుభవము, ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. వ్యసనముల తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో, ఓలీవ మొక్కల వలెను ద్రాక్ష తీగెలను పోలి, ఫల సంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీ దీవెనలను. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడారు ప్రభువా. భయభక్తులు కలిగిన జీవితం, నీవు నిత్యము లక్ష్య పెట్టే జీవితము తండ్రి. త్రోసివేయవు తండ్రి, తీసివేయవు ప్రభువా. దావీదు లాంటి మనస్సు మాకివ్వండి. నీ చుట్టూ గురి కలిగి జీవించే కృపనివ్వండి ప్రభువా. ఒక బలహీన క్షణాన బిడ్డ పడిపోయినా ఏ విధంగా తిరిగి లేస్తూ ఉన్నాడో త్రోసివేయొద్దయ్యా, తీసివేయొద్దయ్యా. రక్షణానందాన్ని మరలా కలుగు చేయి. నీ సూపుతో నన్ను కడుగు ప్రభువా. తండ్రి, అటువంటి చక్కని ప్రార్థన ప్రతి బిడ్డలకు అనుగ్రహించి నిజమైన భయభక్తులు కలిగి నాయనా తండ్రి నీ చేత ధన్యుడని పిలువబడే జీవితం ఇవ్వండి. ఆ జీవితంలో చక్కని భార్యను తండ్రి నీవు బహూకరించావు. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఫలించింది ప్రభు. చక్కని బిడ్డల్నిచ్చావు, ఒలీవ మొక్కల వలె ఎదిగారు.
తండ్రి కుటుంబము వల్ల సియోను ఆశీర్వదించబడింది. యెరూషలేము తండ్రి ప్రభువా క్షేమాన్ని చూచింది. ఇశ్రాయేలుకు సమాధానం వచ్చింది. మా జీవితాలు అలా కాగాలని తండ్రి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఏ బిడ్డలు ప్రభువా ఈ కరోనా విషవలయంలో చిక్కుబడి నాయన తండ్రి మరి భయాందోళనతో ఉన్నారు తండ్రి, నీవు చెప్తున్నాడు భయపడకుము, నేను నిన్ను విమోచించదు. యు ఆర్ గ్రేట్ రిడీమర్. తండ్రి సహాయము చేయండి ప్రభువా. ఈ ప్రార్థన వారి జీవితాల్లో గొప్ప సాక్ష్యము చేయండి తండ్రి. ఏ బిడ్డలు తండ్రి పడకలపై ఆయన కరోనా చేత పోరాడుచు ఉన్నారు, నీ బలము చేత తండ్రి స్వస్థపరిచి శిరస్సు నుండి సిరి పాదం వరకు సంపూర్ణ స్వస్థతనివ్వండి తండ్రి. అయ్యా నీ కృప చూపించండి. ఏ బిడ్డలు ప్రభువా జాబ్స్ లేక జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, శ్రేష్టమైన జాబ్స్ అనుగ్రహించండి, సహాయం చేయండి ప్రభు. ఏ బిడ్డలు తండ్రి వివాహ వయసుకు వచ్చి జీవిత భాగస్వామి గురించి చూస్తూ ఉన్నారు, శ్రేష్టమైన జీవిత భాగస్వామిని తీసుకుని వచ్చి మంచి కుటుంబాలుగా కట్టండి. 128వ కీర్తనలో ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించి చేతులకి అప్పగిస్తున్నాం, సహాయం చేయండి. ఇంకను తండ్రి ఏ బిడ్డలు తండ్రి మరి అప్పుల బాధల్లో చెప్పుకోలేని సమస్యలు ఉన్నారు, ప్రతి అప్పుని కరిగించండి, ప్రతి సమస్యను తీసివేయండి. ఏ బిడ్డలు తండ్రి రిలేషన్స్ బ్రేక్ అయి మనస్పర్ధల మధ్య నడుస్తూ ఉన్నారు తండ్రి, అన్నిటినీ తీసివేసి నీ ప్రేమ, నీ సంతోషం, నీ సమాధానం ఆ కుటుంబాల్లో తండ్రి. ఏ బిడ్డలు ప్రభువా గర్భఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి, 128వ కీర్తనలో ఇచ్చినట్టుగా తండ్రి శ్రేష్టమైన ఒలీవ మొక్కల వలె ఎదిగే చక్కని శ్రేష్టమైన గర్భఫలాలు మీరు అనుగ్రహించారు, మీరు ఇవ్వబోతూ ఉన్నారు తండ్రి. నేను నమ్ముచూ ఉన్నాం ప్రభు, అందుని బట్టి స్తోత్రము తండ్రి. ఏ బిడ్డలు గర్భిణీ స్త్రీలుగా ఉండి నాయన ప్రెగ్నెన్సీ పాత్రలు పయనిస్తూ ఉన్నారు, మంచి ఆరోగ్యం ఇచ్చి సుఖమైన డెలివరీని అనుగ్రహించండి తండ్రి. ప్రతి బిడ్డను తండ్రి దీవించండి ప్రభు. చిన్నారి బిడ్డలు తండ్రి ఎదుగుచూ ఉండగా శ్రేష్టమైన ఆశీర్వాదాలతో బిడ్డల్ని నింపి మనుషుల దయలో దేవుని దయలో బిడ్డలు ఎదిగి నేను ఒక రోజున తండ్రి ఒలీవ మొక్కల వలె తండ్రి సియోను నగరానికై చెక్కిన మూల కంబముల వలె బలవంతుని చేతిలోని బాణముల వంటి వలె తండ్రి వారిని దీవించి ఈ సువార్త రాజ్య వ్యాప్తిలో చక్కని పాత్రలుగా వాడుకొనమని ఆయన ఇంతవరకు తండ్రి ఆశ కలిగి నీ వాక్యమును విన్న ప్రతి బిడ్డను నీ చేతులకి అప్పగించుకుంటూ నీ నిండైన పరసంబంధమైన దీవెనల చేత ప్రతి బిడ్డను నింపమని దీవించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడై నీడై ఆయన కృపా క్షేమములని కంచె వేసి దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు చక్కగా వాక్యం విన్నాను. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మరి ఈ భయంకరమైన కరోనా ఈ పరిస్థితుల్లో మీరు క్షేమంగా ఉండాలని నిత్యము మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి బుధవారం అదేవిధంగా శనివారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు జూమ్ ప్రేయర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. చక్కగా మీరు కూడా అటెండ్ అయ్యి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుతూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.